హాయ్ మేడం. హాయ్ అమ్మ, ఈరోజు ఏం డౌట్? మేడం మెసేజెస్లో కాల్స్లో వచ్చిన క్లయింట్స్ కూడా అందరిది ఒక్కటే ప్రాబ్లం, ఒక్కటే డౌట్ అడుగుతున్నారు మేడం. హెయిర్ గ్రోత్ అవ్వడానికి, హెయిర్ ఫాల్ కంట్రోల్ అవ్వడానికి, డాండ్రఫ్ కంట్రోల్ అవ్వడానికి, హెల్దీ హెయిర్ ఉండడానికి రెమెడీస్ చెప్పమంటున్నారు మేడం. ఓకే, ఇప్పుడు మనకి ఏంటంటే ప్రతి ఒక్కరికి కూడా ఈ ప్రాబ్లం అన్నది ఉన్నది. అందరూ కూడా హెల్తీగా హెయిర్ గ్రో అవ్వాలనే కోరుకుంటారు. దానికి మనకి ఇంటర్నల్గా ఎక్స్టర్నల్గా హోమ్ కేర్ ప్రొడక్ట్స్ ద్వారా మనం రెగ్యులర్గా మనం చేసినాడు ఖచ్చితంగా హెయిర్ అన్నది హెల్తీగా ఉంటుంది. సో అది ఏం చేయాలి? ఫస్ట్ ఇంటర్నల్గా మాట్లాడుకుందాం. ఇంటర్నల్గా ఎవరికైనా కొంచెం హెల్త్ ఇష్యూస్ ఉన్నా, లేదనంటే HP% తక్కువగా ఉన్నా, థైరాయిడ్ ప్రాబ్లమ్స్ ఉన్నా, పిసిఓడి ప్రాబ్లమ్స్ ఉన్నా, ఇలాంటి ప్రాబ్లమ్స్ ఉండేటప్పుడు హెయిర్ ఫాల్ అన్నది అవుతుంది అనమాట. ఏవైతే ఇన్నర్ ప్రాబ్లమ్స్ ఉంటాయో, ఇన్నర్ ప్రాబ్లమ్స్ అయితే మనం సప్లిమెంటరీ ఫుడ్స్ ద్వారా కానీ పిల్స్ ద్వారా కానీ కొంచెం మెయింటైన్ చేసుకోగలము. కానీ పూర్తిగా ఎవరు కూడా దాన్ని క్లియర్ చేసుకోలేము అనమాట. బట్ కానీ కొంచెం ఎక్కువగా కంట్రోల్ చేసుకోవాలంటే మనం మెడిటేషన్ ద్వారా దాన్ని కంట్రోల్ చేసుకోవచ్చు. సో మెడిటేషన్ చేసుకోవడం ద్వారా ఇంటర్నల్గా ఇలాంటి హెల్త్ ఇష్యూస్ ఉన్నా, ప్రాబ్లమ్స్ ఉన్నా, హెరిడిటీ ఉన్నా ఆటోమేటిక్గా కంట్రోల్ చేసుకోవడానికి అది హెల్ప్ అవుతుంది. ఇది ఒకటి. రెండోది వచ్చేసరికి మన ఇంటర్నల్గా మనం తీసుకునే డైట్ అనమాట. సో హెవీ డైట్ తీసుకోవడము, జంక్ ఫుడ్స్ తీసుకోవడం, స్పైసీ ఫుడ్స్ తీసుకోవడము, ఇర్రెగ్యులర్గా టైం కరెక్ట్గా లేకుండా మిడ్నైట్ తినడము, ఇట్లాంటివన్నీ చేస్తూ ఉంటారు. అంటే టైం కూడా పాటించడం. ఇలాంటి దానివల్ల కూడా మనకి హెయిర్ మీద ఇది ఇంపాక్ట్ అన్నది చూపిస్తుంది అనమాట. సో ఇలాంటివి ఏమైనా ఉన్నాడు టైం టు టైం ఫుడ్ తినడం అనేది ఫస్ట్ ఆఫ్ ఆల్ అలవాటు చేసుకోండి. ఏదైతే నైట్ 9 తర్వాత 10 తర్వాత ఫుడ్ తినకండి. ఒకవేళ తిన్నా సరే జంక్ ఫుడ్స్ అసలు తినకుండా ట్రై చేయండి. ఇది కూడా మనం ఇంటర్నల్గా మనం ఇచ్చే డైట్ని బట్టి ఆధారపడి ఉంటుంది. అన్నిటికన్నా మెయిన్ ఇంపార్టెంట్ ఏంటంటే మనకున్న టెన్షన్స్ అండ్ వరీస్ అండ్ స్ట్రెస్. సో ఇట్లాంటివన్నీ కూడా అందరికీ కామన్ ఉంటాయి కాదనన్ను. బట్ ఏంటంటే వాటిని మనం మెయింటైన్ చేసుకోవడానికి కావాల్సిన స్ట్రెంగ్త్ని మనం గెయిన్ చేసుకోవాలి. అది కేవలం మెడిటేషన్ ద్వారా వస్తుంది, యోగా ద్వారా వస్తుంది, లేదా ఫ్రెష్ ఎయిర్లో మనం వెళ్ళి కొంచెం ఎక్సర్సైజ్ కానీ, వాకింగ్ కానీ, ఇలాంటివన్నీ చేయడం ద్వారా కానీ, గ్రీనిష్లో ఎక్కువగా మనం ఉండడం వల్ల కానీ మనకి ఇలాంటివన్నీ కూడా కంట్రోల్ చేసుకోవడానికి, లేదంటే వాటిని మనం అధిగమించడానికి కావలసిన శక్తి సామర్థ్యాలు వస్తాయి. సో ఈ రకంగా కూడా మీరు ట్రై చేయండి. నెక్స్ట్ వచ్చేసరికి మనం దాన్ని మెయింటైన్ చేసుకునే విధానము. సో చాలామంది వీక్లీ వన్సే హెయిర్ వాష్ చేస్తారు. అలా కాదండి, వారానికి కంపల్సరీ 2 to 3 times హెయిర్ వాష్ అన్నది చేయాల్సి ఉంటుంది. హెయిర్ వాష్ చేసేటప్పుడు డ్రై హెయిర్ మీద హెయిర్ వాష్ చేయకూడదు. కంపల్సరీ ఆయిల్ మసాజ్ చేసుకునే హెయిర్ వాష్ చేయాలి. బట్ ఆయిల్ మసాజ్ చేసుకునేటప్పుడు చాలామంది అంటారు, మాకు ఆయిల్ పడదండి, మేము చాలా సంవత్సరాల నుంచి ఆయిల్ రాయట్లేదండి, సో మేము రాయము, మాకు వద్దు, ఆ గ్రీజీనెస్ నచ్చదు, ఇట్లాంటివన్నీ అంటూ ఉంటారు. ఓకే, డ్రైగా ఉన్న హెయిర్ మీద మళ్ళీ దాన్ని షాంపూ చేస్తూ ఉంటే ఇంకా డ్రైనెస్ అవ్వడానికి ఛాన్సెస్ ఉంటుంది. కాబట్టి అట్లీస్ట్ ఒక 1 hour బిఫోర్ అయినా ఆయిల్ మసాజ్ చేసుకోండి. లేదు మీకు అవకాశం ఉన్నది అని అనుకుంటే మాత్రం బిఫోర్ డే నైట్ ఆయిల్ మసాజ్ చేసుకొని నెక్స్ట్ డే అన్నది షాంపూ చేసి మాస్క్ అన్నది చేయండి. షాంపూ చేసిన ప్రతిసారి కూడా కండిషనర్ కానీ మాస్క్ కానీ పెట్టండి. డైలీ చేసిన ప్రతిసారి మీరు పెట్టలేమో అని అనుకుంటే అట్లీస్ట్ వీక్లీ వన్స్ అయినా మాస్క్ అండ్ కండిషనర్ పెట్టడానికి ట్రై చేయండి. నెక్స్ట్ వీటన్నిటికన్నా చాలా ఇంపార్టెంట్ ఏంటంటే మనం తడి జుట్టుని టై చేసేస్తాం. అంటే స్కూల్స్కి వెళ్ళే పిల్లలైనా, సో పన్ను మీద బయటకు వెళ్ళాలైనా తడి జుట్టు అంటే ఆడడానికి టైం లేక దాన్ని టై చేసేస్తూ ఉంటారు. అలాంటప్పుడు కూడా వీక్ అయిపోతుంది హెయిర్. సో ప్రాపర్గా డ్రై చేసుకొని వెళ్ళడానికి ట్రై చేయండి. డ్రై చేయమన్నాం కదా అని రోజు కూడా తలస్నానం చేసిన ప్రతిసారి కూడా హెయిర్ డ్రైయర్స్ అన్నది యూజ్ చేయకండి. అది ఆర్టిఫిషియల్ హీట్ని ఇస్తుంది కాబట్టి దానివల్ల కూడా హెయిర్ డ్యామేజ్ అవుతుంది. మనకి ఇంకా తప్పదు అని అనుకుంటే ఎప్పుడో ఒక్కసారి ఓకే. ఆ ఒక్కసారి కూడా ఏంటంటే మనకి హెయిర్కి కొంచెం గ్యాప్ అన్నది మెయింటైన్ చేసుకుంటూ హెయిర్కి డ్రైయర్ అన్నది పెట్టుకోవాల్సి ఉంటుంది అనమాట. సో ఈ రకంగా మనం పెట్టుకున్న కొంచెం మనకి ప్రాబ్లం అన్నది క్లియర్ అవుతుంది. నెక్స్ట్ వచ్చేసరికి ఎప్పుడైనా మనం షాంపూ మాస్కులు చేసేటప్పుడు హెయిర్ ఏ ప్రాబ్లంలో ఉంది, సీజన్ ఎలా ఉంది, కండిషన్ ఏంటి అని తెలుసుకొని దానికి తగ్గట్టుగా మాత్రమే షాంపూ అండ్ మాస్కులు యూస్ చేయవలసి ఉంటుంది అనమాట. అలాగే సిరమ్స్ యూస్ చేసేటప్పుడు కూడా ఆ సిరం వాడిన తర్వాత ఎన్ని అవర్స్కి ఎన్ని డేస్కి హెయిర్ వాష్ చేయాలన్నది ఆ బ్రాండ్ వాళ్ళు చెప్తారు. దానికి తగ్గట్టుగానే మనం హెయిర్ వాష్ చేసుకుంటూ ఉంటే ఆటోమేటిక్గా హెయిర్ అన్నది హెల్తీగా ఉంటుంది అనమాట. సో ఇది మనకి హెయిర్ కండిషన్ ఎలా మెయింటైన్ చేయాలన్నది. నెక్స్ట్ వచ్చేసరికి డైట్ పరంగా మనం ఏం చేయాలంటే డైలీ 7 to 8
గ్లాసెస్ ఆఫ్ వాటర్ కంపల్సరీ తాగాలి. అది కాకుండా ఫ్రూట్ జ్యూసెస్ కానీ, కోకోనట్ వాటర్ కానీ, మజ్జిగ కానీ, బటర్ మిల్క్ బార్లీ కానీ, ఇలాగ ఏవైనా లిక్విడ్స్ రోజు కూడా ఒక 1/2 లీటర్ తీసుకునేలాగా ట్రై చేయండి అనమాట. నెక్స్ట్ ఫ్రూట్స్ అవి తినాలి, అందులో బాదం ఎక్కువ తినాలి. అన్నిటికన్నా చాలా చాలా ఇంపార్టెంట్ అయిన ఫుడ్ ఏంటి అని అంటే మునగాకు. సో మునగాకును మీరు కనుక ఎవ్రీడే మీ మీల్లో కనుక యాడ్ చేసుకుంటే ఆటోమేటిక్గా హెయిర్ రిలేటెడ్ ప్రాబ్లమ్స్ అన్నీ కంట్రోల్ అవ్వడానికి చాలా మనకి హెల్ప్ చేస్తుంది. కానీ ఏది చేసినా ఒకరోజు చేసాం, 2 రోజులు చేసాం, వారం రోజులు చేసాం, 10 రోజులు చేసాం, మాకు రిజల్ట్ రాలేదని ఆపకూడదు. మనకి ఫస్ట్ నుంచే తెలిసిందే ఏదైనా ఒకటి మనం చేసేటప్పుడు దాని రిజల్ట్ రావడానికి మనకి 45 డేస్ టైం పడుతుంది. సో మనం ఓపికగా ఈ 45 డేస్ ఖచ్చితంగా డైలీ ఆ మెయింటెనెన్స్ అన్నది చేస్తూ ఉంటే అప్పుడు మీకు ఖచ్చితంగా రిజల్ట్ అన్నది కనిపిస్తుంది అనమాట. డైలీ మునగాకు అన్నది మీ మీల్లో తీసుకోవడానికి ట్రై చేయండి. అలాగే వాటర్ ఎక్కువ తీసుకోండి, ఎగ్ తీసుకోండి, ఆకుకూరలు గ్రీనీ లీవ్స్ ఎక్కువ తీసుకోవడానికి ట్రై చేయండి, కోకోనట్ వాటర్ కూడా ఎక్కువ తాగడానికి ట్రై చేయండి. ఈ రకంగా స్పైసీ ఫుడ్స్ తగ్గించండి, జంక్ ఫుడ్స్ తగ్గించండి. మనకి ఇర్రెగ్యులర్ టైమ్స్లో కనుక ఫుడ్ ఇలాంటివి తీసుకోకుండా ఉండేలాగా ట్రై చేయండి. ఇలాంటివన్నీ చేస్తూ ఉంటే ఇన్నర్ నుంచి కూడా హెయిర్ స్ట్రెంథనింగ్ అవ్వడానికి బాగా హెల్ప్ చేస్తుంది. ఓకే, ఫస్ట్ ఆఫ్ ఆల్ మనకి ఎందుకు ఇలాగ అవుతుందో అన్నది ఇన్నర్ కాజెస్, బయట కాజెస్ అన్నది తెలుసుకోవాలి. అలాగే క్లీనింగ్ ప్రాసెస్ షాంపూయింగ్ కరెక్ట్గా ఉండాలి. అలాగే మనం తీసుకునే ఫుడ్ ప్రాపర్గా ఉండాలి. అలాగే మనం వాడే ప్రొడక్ట్స్ మన స్కిన్ కన్సర్న్, హెయిర్ కన్సర్న్ బట్టి, సీజన్ బట్టి ప్రాపర్గా మనం వాడుతూ ఉండాలి. అది కాకుండా మనం హెయిర్ ఆయిల్ యూస్ చేసుకునేటప్పుడు కొంచెం మనకి ఏమైనా మంచి ఆయిల్స్ దొరికితే వెళ్ళండి, కూడా లేదని అంటే మనం ఓన్గా కూడా ఆయిల్ని మేక్ చేసుకొని ఆయిల్ రాసుకోవడం వల్ల కూడా చాలా మంచి రిజల్ట్ అన్నది వస్తూ ఉంటుంది అనమాట. సో ఇవన్నీ చేయండి. ఆయిల్ మేకింగ్ కావాలి అని అనుకుంటే వాటి ఇంగ్రీడియంట్స్ నాకు డిఎం చేయండి. ఖచ్చితంగా నేను వాటి తాలూకా ఇంగ్రీడియంట్స్, రేషియోస్ అన్నీ కూడా మీకు నెక్స్ట్ వీడియోలో నేను చెప్తాను అనమాట. Thank you, madam. Please like, share, comment and subscribe to Sri Siddhis Beauty Clinic and Institute near 3 Lamps Junction, Vizianagaram. థ్యాంక్ యూ.